మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన మిథ్యాబింబం అనే కథ విందాం. పరిమళ యశోద హాస్పిటల్కి కొడుకు గౌతమ్ కోడలు శ్రావ్యతో కలిసి వచ్చింది. కోడలు తాతగారికి బాగా లేదంటే పూనా నుండి పిల్లలతో కలిసి వచ్చింది. చాలా పెద్ద వెయిటింగ్ హాల్ అది. గౌతమ్ శ్రావ్యులు కొత్తగా పెళ్లైన జంట. టైం ఉంది కాబట్టి కాసేపు అలా వెళ్ళొస్తామని వెళ్లారు. నవ్వుకొని వెళ్ళమని చెప్పి ఒక సీట్ చూసుకొని కూర్చుంది. ఫోన్ రోగితే తీసి చూసింది. కేశవ్. హలో అన్నది. ఎప్పుడొస్తున్నావు? గౌతమ్ 4 రోజులు ఉంటాడట, నేను కూడా వాళ్లతోనే వస్తాను తవ్వింపుగా అన్నది. కొత్త జంట, వాళ్ళ మధ్యలో నువ్వెందుకు? నువ్వు వచ్చేయి. ఎందుకో అంత తొందర నవ్వుతూ అన్నది. ప్రతి 10 నిమిషాలకి నా దగ్గరకు వస్తుంటావుగా ఆఫీస్లో. నువ్వు కనబడకపోతే ఏమీ బాగోలేదు. ఇంట్లో కూడా ఉండాలనిపించటం లేదు. అయ్యో పాపం, పెద్ద కష్టమే వచ్చింది మీకు వెక్కిరింపుగా అన్నది. నిజంగా చెప్తున్నా, వాడికి చెప్పా నీకు టికెట్ బుక్ చేయమని. 60లోకి వచ్చారు, ఈ విరహం ఏమిటి? అతని మాటలకి లోపల మురిసిపోతూ అన్నది. 80 వచ్చినా ఇంతే. ప్లీజ్ వచ్చేయి పరిమళ ఆర్దింపుగా అన్నాడు. వచ్చేస్తాను కానీ ఎల్లుండికి చేయమనండి, సరేనా? ఓకే అంటూ పెట్టేశాడు. కేశవ్ స్వంతంగా ప్రాక్టీస్ పెట్టాక పరిమళ అతని ఆఫీస్లోనే చేరింది. గౌతమ్ శ్రావ్య కూడా కేశవ్ అండ్ కోలోనే చేరారు. ఇద్దరూ చార్టెడ్ అకౌంటెంట్స్. కేశవ్తో మాట్లాడాక పరిసరాలు గమనించింది. తన పక్కనే ఒక యువతి, ఆమె తల్లి కాబోలు కూర్చొని ఉన్నారు. కూతురికి 30 లోపు ఉండొచ్చు. తల్లికి తన వయసే ఉంటుంది అనుకుంది పరిమళ. ఆమె ఫోన్ మోగింది. నమస్కారం శాస్త్రి గారు అన్నదావిడ. మీకు తెలుసు కదా, ఈయనకి మళ్ళీ సీరియస్ అయ్యింది. ప్రస్తుతం యశోదాలో ఉన్నారు. ఏమీ లేదండి, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఎందుకో శాస్త్రి గారు, ఈ సంబంధం ఖాయం చేసుకున్నప్పటి నుండి ఈయనకి అస్సలు బాగలేదండి. ఈ మ్యాచ్ వద్దండి, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేయండి. వింటున్న పరిమళకు ఆశ్చర్యం వేసింది. ఆయనకు బాగా లేకపోతే పాపం ఆ అమ్మాయి ఏం చేసింది అనుకుంది. బహుశా అవతల నుండి మాట్లాడుతున్న ఆ శాస్త్రి గారు ఏదో అన్నారు కాబోలు. ఆవిడే మళ్ళీ అన్నది. దాంది ఉందండి, పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేసేయండి అన్నది నిర్లక్ష్యంగా. ఆమె కూతురు ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కొని, శాస్త్రి గారు ఇప్పుడేం తొందరపడి వాళ్ళకేం చెప్పకండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ ఆఫ్ చేసింది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు? నాన్న కండిషన్కి ఆ అమ్మాయికి ఏం సంబంధం అమ్మా? అన్ని విధాల మంచి మ్యాచ్. నువ్వు తొందరపడి తమ్ముడిని కష్టపెట్టకు. వాడికి చాలా నచ్చింది ఆ అమ్మాయి. అయినా నాన్న మనం ఎన్ని చెప్పినా ఎప్పుడైనా మన మాట విన్నాడా? ఇది 2వ సారి కదా తనకి లావటం. ఆ సిగరెట్లు డ్రింక్స్ మానేయమంటే విన్నాడా? ఇప్పుడు లివర్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఒకవేళ ఈ గండం గట్టెక్కినా నాన్న ఒక గాజు బొమ్మలా బ్రతకాల్సిందే. పైగా నిన్నే నిందిస్తుంటాడుగా. నువ్వు తగులుకోబట్టే తాను ఆమెను వదిలేశాడట, లేకపోతే తాను చాలా గొప్ప స్థాయిలో ఉండేవాడట. ఆ అమ్మాయి ఆగింది, ఎర్రబడ్డ తల్లి మొహం చూసి. అవునే, ఎర్రగా బుర్రగా ఉన్నాడని వీడి వల్ల పడ్డాను. తనే నా వెంట పడ్డాడు. ఆమెను నేనెప్పుడూ చూడలేదు. డబ్బు కాసిపడి పెద్దవాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పాడు. ఆమె పడి ఉంటుంది, నాకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నాకు వయసు వేళ్ళో తెలియలేదు. పైగా డాక్టర్కి చూపిస్తే అసలు ఆమెకి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిందని చెప్పాడు. నమ్మాను. అప్పటికే నేను ప్రెగ్నెంట్. చెప్పటం ఆపి కళ్ళొత్తుకుందామె. కూతురు అడిగింది, ఆమె ఏమైందమ్మా? వాళ్ళ నాన్న ఊరుకోలేదట, పెద్ద గొడవే జరిగింది. మోసం చేశాడని కేసు పెట్టి ఉద్యోగం ఓడగొట్టిస్తానని చెప్పి బెదిరించాడట. ఈయన భయపడి విడాకులకు ఒప్పుకున్నాడు. కట్నం కింద ఇచ్చిన మొత్తాన్ని వసూలు చేశారట ఆమె తండ్రి వాళ్ళు. నేను దాచుకున్న డబ్బంతా ఇచ్చి బయటపడ్డాడు. ఆమె మళ్ళీ కళ్ళొత్తుకుంది. అప్పటిదాకా నిశ్శబ్దంగా వింటున్న పరిమళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల తిప్పి ఆమెకేసి పరీక్షగా చూసింది. ఆమెనెప్పుడూ తాను చూడలేదు, కానీ అతను వర్ణించిన విషయం గుర్తుకొచ్చింది. తెల్లగా దేవతా స్త్రీలా ఉంటుందని,
తాను ఆమె ముందు ఒక దిష్టి బొమ్మని నిందించాడు అప్పట్లో. సో ఈవిడన్నమాట తనని మోసం చేసి సుధాకర్ దొంగ పెళ్లి చేసుకున్న దేవతా స్త్రీ ప్రమీల. తల తిప్పి మళ్ళీ ఆమెను పరీక్షగా చూసింది. తెల్లటి తెలుపే కాని బాగా ఒళ్ళొచ్చింది, మోటుగా ఉన్నది. మొహం బాగా మోటుగా తయారైంది. ఎందుకో ఆమెకు విపరీతంగా చెమట పోస్తున్నాయి. పరిమళకెందుకో ఆమెను చూస్తే కోపం రాలేదు, జాలి వేసింది. ఒక రకంగా ఆమె తనని ఒక నరకం నుండి తప్పించింది. గత జ్ఞాపకాలతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది పరిమళ. సుధాకర్తో పెళ్ళైనప్పుడు తనకు 20, డిగ్రీ పాస్ అయింది. సెంట్రల్ పీడబ్ల్యూడీలో ఇంజనీర్ అతను. తండ్రి గ్రాండ్గా పెళ్లి చేశాడు. అప్పుడు తను బొద్దుగా చామన ఛాయలో ఉండేది. బొద్దుగా ఉండటం వల్లనో ఏమో 5'3" పొట్టిగా అనిపించేది. ఎంతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టింది. ఒక నెలలోనే అతని నిజస్వరూపం బయటపడింది. సంస్కారహీనత్వం, అహంకారం అతని సొత్తు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఒకసారి పెద్ద వదిన అనుకోకుండా వచ్చి అతని కఠినత్వం చూసి మందలించింది. ఎదురు తిరిగి వదిన నానా మాటలు అన్నాడు. వదిన తనని తండ్రి దగ్గరికి తీసుకొచ్చేసింది. సంవత్సరం నాన్న నయానా భయానా చెప్పి చూశారు. అన్నయ్యలు పంపించమని మొండికేశారు. అతను లొంగి రాలేదు. తన పుట్టింట్లో ఉన్నప్పుడే ఈమెను పెళ్లి చేసుకున్నాడు. తన వాళ్ళు ఊరుకోలేదు. విడాకులు ఇప్పించి కట్నంగా ఇచ్చిన డబ్బంతా వసూలు చేశారు. 1 సంవత్సరం కాలంలో పెళ్లి పెటాకులయ్యింది. మళ్లీ చదువు కొనసాగించి ఎంకాం చేసింది. చిన్నన్నయ్య స్నేహితుడు కేశవ తరచూ అన్నయ్యతో కలిసి వచ్చేవాడు. తర్వాత అందరికీ అర్థమైంది అతను అన్నయ్య కోసం కాదని తన కోసం వస్తున్నాడని కనిపెట్టారు. అతనికి పెళ్లి కాలేదు. అతను సీఏ చేసి అన్నయ్య పనిచేసే కంపెనీలోనే పనిచేస్తున్నాడు. తన సంగతి తెలిసి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళు కూడా అతని నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. విడాకులైన తర్వాత తనని తాను ప్రేమించుకోవటం మొదలెట్టింది. శరీరాన్ని తీగలా చేసుకుంది. తన కోసం తానే సన్నగా అందంగా మారింది. పెళ్ళయ్యాక కేశవ తర్వాత పూనాలో ప్రాక్టీస్ పెట్టాడు. కేశవ వైవాహిక జీవితంలో ఉండాల్సిన స్నేహం, ప్రేమ, అనురాగం, గౌరవం అన్నీ చవి చూపించాడు. సంస్కారవంతుడైన భర్త సాన్నిహిత్యంలో తానెంతో ఎదిగింది. గౌతమ్ అజయ్లకు తల్లైంది. గౌతమ్, శ్రావ్య ఇద్దరూ కేశవ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు తనలాగే. విజిటింగ్ అవర్స్ మొదలవగానే ఒక రకమైన కుతూహలంతో లోపలికి వెళ్ళింది పరిమళ. శ్రావ్య తాతగారు ఉన్న షేరింగ్ రూమ్లోనే అతను సుధాకర్ కూడా ఉన్నాడు. పొడవుగా, తెల్లగా, అందంగా ఉండే సుధాకర్ కాదు బెడ్ మీద ఉన్నది. పీలగా, నల్ల కప్పేసిన మొహంతో, ఎండుకట్టెలాంటి శరీరంతో ఉన్నాడు సుధాకర్. ఏ అందాన్ని చూసుకొని తనని హింస పెట్టాడో ఇప్పుడు ఆ అందం మచ్చుకైనా లేదు. దేవతా స్త్రీ కూడా అతని సాంగత్యంలో తన సౌకుమార్యమంతా కోల్పోయి కన్నీళ్లు పెడుతున్నది. అతని భార్య అతన్ని చిన్న గొంతుతో సాధిస్తూ ఏడుస్తున్నది. అతను పరిమళం చూడలేదు. ఆమె కూడా అతను తనని చూడాలని అనుకోలేదు. నర్సు వచ్చింది. పరిమళ చెప్పింది 2 బెడ్స్ మధ్య ఉన్న కర్టెన్ వేసేయమని. ఇదండి మిథ్యాబింబం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.